మీరు చూడండి, తెలుగు భాషకున్న గొప్పతనం ఎక్కడుంది అంటే, ఒకప్పుడు ఎంకి పాటలను ఉండేవి. ఆ ఎంకి పాటల్లో సెందురుడు అని, చంద్రుణ్ణి సెందురుడు అని ఉద్దేశించి దంపతులు ఇద్దరు మాట్లాడుకున్నప్పుడు, ఓ ఎంకి, చంద్రుడు మన ఇద్దరికి, నేను చంద్రుడు అంటున్నాను, ఆయన సెందురుడు అంటుంది అందులో ఎంకి, నీకు నాకు మధ్యలో సెందురుడు పెద్ద మనిషి అన్నావు, నా పొలాలన్నీ నా తోటలన్నీ నీవేనన్నావు, నిన్ను చూడకపోతే ఉండలేనన్నావు, కానీ నీకెందుకో అలకొచ్చింది, ఇవాళ నువ్వు నన్ను చూడ్డానికి రాలేదు, మరి పెద్ద మనిషిగా మధ్యలో ఉండడానికి ఒప్పుకున్న ఓ చంద్రుడా, మధ్యవర్తిత్వం చెయ్యొద్దా అన్న భావం వచ్చే ఒక ఇంకి పాట ఉంటుంది. వెంకటేశ్వరుడి యాత్రకి వెడదాం, తిరుమల వెడదాం, పశువుల్ని తీసుకెళ్ళి అత్తవారింట్లో కట్టేద్దాం, మనకి సంబంధించిన వస్తువులన్నీ జాగ్రత్త పెట్టమని పక్కింటి వాళ్ళకి అప్పచెప్దాం, మనం కలిసి వెంకటేశ్వరుడి కొండకెడదాం. చిన్న చిన్న మాటలలో ఆ ఎంకి పాటలు. కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు చనిపోయే ముందు కోరుకున్న గొప్ప కోరిక, తెలుగునాట ప్రత్యేకించి సంగీతంలో లలిత సంగీతం. లలిత సంగీతానికి పెట్టింది పేరు తెలుగు రాష్ట్రం. చిన్న కథకి తెలుగులో లలిత గీతానికి. ఆఖరణ పాపం చనిపోయే ముందు కూడా ఆయన పుట్టపర్తి వెళ్ళి సత్యసాయిబాబా గారితో మాట్లాడి తిరుపతిలో స్థలం తీసుకుని శంకుస్థాపన కూడా చేశారు. లలిత కళా పాఠశాల పెట్టి తాను స్వయంగా అధ్యాపకత్వం చెయ్యాలని. కానీ ఆయన కోరిక నెరవేరలేదు. ఆయన శరీర త్యాగం చేశారు. ఒక్కొక్క లలిత గీతం వినడం పిల్లలకు అలవాటు చేస్తే, చిన్న విరుపులో అక్షరాన్ని అటు ఇటు మారిస్తే ఎంత అందంగా భావం మారుతుందో. పువ్వులేరితేవే చెలిపోవలే కోవెలకు, ఎవరినో ఉద్దేశించి చెప్తోంది. పువ్వులేరి పట్ల చెలి కోవెలకు వెళ్ళాలి. పువ్వులేరితేవే చెలి పోవలే కోవెలకు, ఓ చెలి పువ్వులేరి పట్ల నేను పోవాలి కోవెలకి. మార్చడంలో ఒక తల్లి బిడ్డ గురించి పొందేటటువంటి పరివేదన. అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. ఒక అమ్మ పిల్ల గురించి ఎంత బెంగ పెట్టుకుంటుందో, ఆ పిల్లకి పెళ్ళయి వెళ్ళిపోతే నేను ఏమైపోతానో అని ఎంత ఆలోచిస్తుందో. నిజంగా ఆ రోజుల్లో వేదవతి ప్రభాకర్ గారు పాడినటువంటి ఆ పాట తెలుగు భాషకి పట్టాభిషేకం చేస్తుంది. ఏ భావం వ్యక్తం కాలేదండి. తెలుగులో జో 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 ఈ 3 అక్షరాలు నిద్రనిచ్చేస్తాయి. అన్నమాచార్యులు వారంతటి వారు భగవంతుణ్ణి పడుకోబెట్టవలసి వస్తే జో అచ్యుతానంద జోజో ముకుంద అని జో ఆడారు. పోతన గారంతటి వారు జోజో అంటూ ఆ జోజో కమలదలీక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందువదన జోజో యనచున్నని గోపస్త్రీలందరూ పాడారు ఊయల ఊపుతూ చిన్ని కృష్ణుడికని. ఆ జోజో అన్న శబ్దం వేశారు. తెలుగు భాష పట్టుకోలేని భావం లేదు. తెలుగు భాషకున్న గొప్పతనం ఏమిటంటే, మీరు ఎటువంటి స్థితిలో ఉండి మాట్లాడుతున్నారో ఆ మాటలు కూడా ఆ పద్యంలో అట్లా పడ్డప్పుడు అవి చదువుతుంటే చాలు మీకు భావం అక్కర్లా తెలిసిపోతుంది. ఏదో గోపబాలురు గోపకాంతలు కలిసి గోవర్ధనగిరికి యాగం చేస్తున్నారు. ఇంద్రుడికి కోపం వచ్చింది. పెరుగుల్ నీతులు త్రావి క్రొవ్వి భువి నాభీరుల్ మదాభీరులై గిరి సంఘాత కఠోరపత్రతలన క్రీడా సమారంభ దుర్భరదంభోడిధరున్ పురంధరు ననున్ పాటించి పూజింపక గిరికిన్ పూజలు చేసిపోగిరిదిపో కృష్ణుండు ప్రేరేపగన్. అసలు ఆ పద్యం చదివేటప్పటికే ఇంద్రుడి యొక్క భావం అర్థమవుతుంది. అంటే భావాన్ని అంత బాగా పట్టుకోగలిగినటువంటి శక్తి కలిగిన భాష తెలుగు భాష. అంత బాగా అర్థాన్ని ప్రతిపాదించగలదు. నేను ఏ భాషని తక్కువ చేయడం నా ఉద్దేశ్యం కాదు. కానీ కొన్ని భాషలలో అక్షరాలు ఉంటాయి, ఉచ్చారణకు ఉండదు. ఆ అక్షరం ఎందుకుంది అని మీరు అడిగారనుకోండి, అది సైలెంట్ లెటర్ అండి అంటారు. అది సైలెంట్ లెటరు, అక్షరం ఉంది కానీ అది పలకదు అంటారు. COULD కుల్డ్ అంటాడు పిల్లవాడు నేర్చుకునేటప్పుడు. కాదురా, ఎల్ సైలెంట్ లెటర్ కుడ్ అనాలి. WOULD వుడ్ అనాలి, కానీ వుల్డ్ అనకూడదు అంటాడు. సరే, వాడు ఏదో నేర్చుకునేది ఉంది కానీ అక్షరం పలకదట, సైలెంట్ లెటర్ అంటారు. BUSH బుష్, BUS బస్. ఇక్కడ యు అకారం పలుకుతుంది, అక్కడ యు ఉకారం పలుకుతుంది. అట్లా తెలుగు భాషలో ఉండదు.
తెలుగు భాషలో ఏ అక్షరం ఏ గుణింతంతో ఎట్లా కలిసిందో అట్లాగే ఉచ్చరింపబడుతుంది. అట్లా ఉచ్చరింపబడడంలో అంత అందంగా భావాన్ని ప్రకటిస్తుంది. అంత గొప్ప భాష. ఒక్కొక్క భాష మాట్లాడుతుంటే అది అర్థం కాకపోయినా ఆ భాష మాట్లాడుతున్నప్పుడు వచ్చేటటువంటి శబ్దం మంత్రముగ్ధుల్ని చేసి అట్లా నిలబెట్టేస్తుంది. ఆ భాష యందు ఆ శక్తి ఉంటుంది. అది శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, జ్యోతిర్మయి, వాంగ్మయి అంటారు శంకర భగవత్పాదులు. శబ్ద బ్రహ్మము, శబ్దమునందున్న శక్తి. అంత గొప్ప శక్తి కలిగిన భాష తెలుగు భాష. అందుకే తెలుగులో కొంతమంది మాట్లాడుతున్నారనుకోండి, అది ఏమిటో అర్థం కాకపోయినా ఆ భాష మాట్లాడుతుంటే, అసలు ఆ ఉపన్యాసం చెప్తూ ఉంటే అంత ప్రశాంతత పొంది ఆ శబ్దం చేత అంత ఆనందాన్ని పొందుతారు. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితంచయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే అంటాడు కృష్ణ పరమాత్మ. అంత శాంతికారకంగా, అంత అందమైన శబ్దంతో కూడుకున్న భాష తెలుగు భాష. మన తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని, తెలుగు భాష గౌరవాన్ని, తెలుగు భాష విలువని, తెలుగులో ఉన్న కీర్తనల్ని, వాటి వ్యాఖ్యానాల్ని, తెలుగు పద్యాల్ని, శతకాల్ని మనందరం ముందు ఇంటి దగ్గర పెద్దవాళ్ళం ప్రోత్సహించి, మన డబ్బుతో మనం ఒక 10 శతకాలు కొని ముందు మనం చదివి, పిల్లలు ఖాళీగా ఉన్నప్పుడు అందులోంచి ఒక్క పద్యం చదివి ఆ పద్యం వాళ్ళకి వినిపించి, చూడరా తెలుగు పద్యం ఎంత బాగుంటుందో, ఇది మన భాషరా, ఇది మన సంస్కృతిరా, ఇది మన వారసత్వం రా అని చెప్తే పిల్లలందరూ తప్పకుండా పాటిస్తారు. రాబోయే తరంలో తెలుగు భాషలో అందరూ ఎవరు పిల్లల్ని పిలిచినా, ఎవరు వేదిక మీద మాట్లాడవలసి వచ్చినా, ఎంత అధికారి అయినా అంత బాగా కీర్తనలను, ఆ పద్యాలను ఉటంకిస్తూ అంత బాగా మాట్లాడే రోజు వస్తుందని, తెలుగు భాష మళ్ళీ అంత గొప్ప వైభవాన్ని పొందుతుందని పరిపూర్ణమైన విశ్వాసంతో చాలా తొందరగా అటువంటి రోజులు వచ్చేటట్టుగా అనుగ్రహించమని పరదేవత పాదములు పట్టి ప్రార్థన చేస్తూ, ఇంత పవిత్రమైన సభలో మాట్లాడడానికి నాకు అవకాశం కల్పిన చైతన్య రాజుగారి వంటి పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియచేస్తూ, భోజనాలకి కూడా వేళ దగ్గర పడిపోతోంది. వేదిక మీద పెద్దలు ఉన్నారు కాబట్టి ఇంతకన్నా ఎక్కువ సమయం నేను తీసుకోవడం మర్యాద కాదన్న ఉద్దేశ్యంతో పూర్తి చేస్తున్నాను. స్వస్తి.